నాగార్జున సాగర్ ఇష్యూపై ఏపీ ప్రభుత్వాన్ని కేంద్ర జల సంఘం ఆరా తీసింది. ఏపీ సర్కార్ను వివరణ కోరినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య ఒక్కసారిగా జల వివాదం తెర మీదకు వచ్చింది. దీంతో కేంద్ర జల సంఘం జగన్ సర్కార్ను వివరణ అడిగినట్టు తెలుస్తోంది. సాగర్ డ్యాం వద్ద రెండో రోజు కూడా హైటెన్షన్ వాతావరణం కొనసాగింది. డ్యాంకి ఇరువైపులా ఇటు తెలంగాణ అటు ఆంధ్ర పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. మొత్తం 26 గేట్లలో 13వ నెంబర్ గేట్ వద్ద ఏపీ పోలీసులు కంచెను ఏర్పాటు చేశారు. కృష్ణా రివర్ వాటర్ బోర్డు నిబంధనల ప్రకారం 13వ నెంబర్ గేట్ వరకు తమ పరిధిలో ఉంటుందని చెప్తున్నారు పోలీసులు. అందుకే ఈ పరిధి వరకు కంచె ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారు. ఇలా అడ్డంగా వేసిన కంచెను తొలగించేందుకు తెలంగాణ పోలీసులు ఈ రోజు ఉదయం ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. ఇక ఈ క్రమంలోనే సాగర్ కుడికాలువ ద్వారా ఏపీకి నీటి విడుదల కొనసాగుతుంది. దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. నిన్న తెల్లవారు మొదలైన ఈ ఉద్రిక్తత పరిస్థితులు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. నాగార్జున సాగర్ కంట్రోల్ రూమ్ను ఐజీ స్థాయి పోలీసు ఉన్నతాధికారులు తమ స్వాధీనంలోకి తీసుకుని పర్యవేక్షిస్తున్నారు. నిన్న 500 మంది పోలీసు సిబ్బంది ఉన్నప్పటికీ ఈరోజు 1500 మంది పోలీసు బలగాలు మోహరించారు. నిన్న తెలంగాణలో పోలింగ్ కారణంగా ఎలక్షన్ విధులకు హాజరైన పోలీసులు ఉదయం నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. మొన్నటి వరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో మాటల యుద్ధం, పోల్ దంగల్ ఇలా మొదలైందో లేదో అలా నీళ్ల నిప్పు రాసుకుంది. నాగార్జున సాగర్ కుడి కాలువ వద్ద మళ్లీ లొల్లి మొదలైంది. 100 మంది ఏపీ పోలీసులు నాగార్జున సాగర్ వద్దకు చేరుకుని 13 గేట్లను స్వాధీనం చేసుకోవటం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఒంగోలు చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో సాగర్ కుడికాలువ నుంచి 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు ఏపీ అధికారులు. ఇది నిబంధనల ఉల్లంఘన అని తెలంగాణ వాదిస్తుంటే విభజన హక్కుల ప్రకారం 13వ గేటు తమ పరిధిలోకి వస్తుందని ఏపీ అంటుంది. నాగార్జున సాగర్ దగ్గర హై టెన్షన్ పై స్పందించారు కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఏపీ సర్కార్ది దుందుడుకు చర్య అని ఖండించారాయన. సాగర్ దగ్గర గలాట ముమ్మాటికి శాంతి భద్రతల సమస్య అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి లేఖ రాస్తామన్నారు కిషన్ రెడ్డి. సమస్యలేవైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఆంధ్ర తెలంగాణ పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం దురదృష్టకరమన్నారు. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి రాఘవులు ఇక గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయన్నారు. ఇక నాగార్జున సాగర్ డ్యాం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం మొదలైన ఈ ఉద్రిక్తత పరిస్థితులు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, నాగార్జున సాగర్ దగ్గర ఇష్యూ ఇప్పుడు చిలికి గాలివాన్లా మారిన పరిస్థితి కనపడుతుంది. నాగార్జున సాగర్ దగ్గర మొన్న అర్ధరాత్రి ఏపీ పోలీసుల మోహరింపు, ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం కుడి కాలువ నుంచి దాదాపు 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడంతోనే ఒక్కసారిగా పరిస్థితి ఉధృతంగా మారింది. తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ముగుసుకోవడంతో ఈ రోజు ఉదయం నుంచి తెలంగాణ పోలీసుల మోహరింపు స్పష్టంగా కనబడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఒక యుద్ధ వాతావరణం ఇప్పుడు నాగార్జున సాగర్ దగ్గర మనకు కనబడుతుంది. ఈ వివాదానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబికి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నాగార్జున సాగర్ వద్ద వ్యవహరిస్తుంది అనే దానిపై కూడా కేఆర్ఎంబికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసడంతో కొద్దిసేపటి క్రితం కృష్ణా మేనేజ్మెంట్ బోర్డు కొద్దిసేపు క్రితం ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా కుడి కాలువ నుంచి నీటి సరఫరాను నిలుపుదల చేయాలి. దాంతో పాటు గతంలోనే కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ నిబంధనల ప్రకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికే ఏదైతే ఉందో అక్టోబర్ మాసంలోనే దాదాపు 5 టీఎంసీల నీటిని ఇప్పటికే విడుదల చేయడం జరిగింది అనేది కూడా లేఖలో కేఆర్ఎంబి పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 2024 జనవరి ఏప్రిల్లోని నీరు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అయితే అంతకంటే ముందుగానే నీటిని విడుదల చేయడం పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. అందులోని కుడి కాలువ పూర్తిగా తెలంగాణ పరిధిలో ఉన్న నేపథ్యంలోని ఇక్కడి నుంచి ఏ విధంగా నీటిని విడుదల చేస్తారు దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేఆర్ఎంబి ప్రశ్నించడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా సాగర్ ను ఆక్రమించారని తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం అనేది మాత్రం కేఆర్ఎంబి పేర్కొన్న నేపథ్యంలోని ప్రస్తుతం కేఆర్ఎంబికి సంబంధించి ఈ లేఖ వశీభూతం ఏపీసీఎస్ కు అందినట్లుగా తెలుస్తుంది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఓవరాల్ గా ఈ అంశం పూర్తిగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశమే కాకుండా రాజకీయం కూడా పెద్ద ఎత్తున వేడి పుట్టిస్తుంది. ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ విధంగా ఏపీ ప్రభుత్వం కాలు దువ్వటం చూస్తుంటే పూర్తిగా ఎన్నికలను ప్రభావితం చేయడానికి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధంగా పోలీసులను మోహరించింది అనేది మాత్రం ఇప్పుడు తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నీ కూడా మూకమ్మడిగా మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పారు. ఇదే అంశాన్ని కమ్యూనిస్టులతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా స్పందిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ అంశానికి సంబంధించి ఏపీ జలవనరుల శాఖ అంబటి రాంబాబు స్పందించారు. ఎందుకంటే ఎక్కడా మేము నిబంధనలను ఉల్లంఘించలేదు, తాముకు రావాల్సిన నీటిని దాంతో పాటు త్రాగునీటి కోసం ప్రధానంగా ఉన్న ప్రకాశం, గుంటూరుతో పాటు ఇతర జిల్లాలకు సంబంధించి తాగునీటి ఎద్దడి ఎక్కువగా కనపడుతుంది. అందులో భాగంగానే తాము విడుదల చేస్తామనేది కూడా ఆయన చెప్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ మొత్తం చూసినట్టు మొన్న అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వందలాది మంది ఏపీకి సంబంధించిన పోలీసులు నాగార్జున సాగర్ డ్యాం వరకు రావటం, అక్కడ కంచెలు ఏర్పాటు చేస్తాం, బ్యారిగేట్లు ఏర్పాటు చేయడం, అక్కడ సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు అనేది మాత్రం ప్రధానంగా తెలంగాణకు సంబంధించి ఆరోపణ కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న పూర్తి స్థాయిలోని తెలంగాణకు సంబంధించిన పోలీసులతో పాటు అధికారులందరూ కూడా ఎన్నికల పోలింగ్ మీద ఫోకస్ పెట్టిన నేపథ్యంలోని ఈ క్రమంలో ఒక్కసారిగా ఏపీ ముందడుగు వేయటం, ఏపీ పోలీసులు అక్కడికి రావడంతో నిన్న మధ్యాహ్నం సమయంలోని దాదాపు 2000 క్యూసెక్ల నీళ్లను ఏదైతే ఉందో నాగార్జున సాగర్ కుడి కాలం నుంచి రిలీజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉధృతంగా మారింది. ప్రస్తుతం ఈ రోజు ఉదయం తెలంగాణకు సంబంధించిన పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి రావడంతో ఇటు రెండు ప్రాంతాలకు సంబంధించిన రాకపోకలు ఒక రకంగా స్తంభించాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు కాలు ధ్రువేందుకు పూర్తి స్థాయిలో అక్కడ బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు. అయితే ఏపీ పోలీసుల సంబంధించి మోహరింపుపై తెలంగాణలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. నాగార్జున సాగర్ వ్యవహారంలోని ఏపీ పోలీసులపై తెలంగాణ సంబంధించి నల్గొండ జిల్లా విజయపురి పోలీసులు ఏపీ పోలీసులపై కేసు నమోదు చేశారు. ఏవన్గా ఏపీ పోలీసులను చేస్తూ కేసు నమోదు చేయడం జరిగింది. తెలంగాణ భూభాగంలోని దౌర్జన్యానికి వచ్చారని, దాదాపు 500 మంది సాయుధ బలగాలతో డ్యాం పైకి వచ్చారనేది మాత్రం ప్రధానంగా తెలంగాణ ఆరోపిస్తుంది. డ్యామ్ లో ఉన్న 13 గేట్లు ధ్వంసం చేశారనేది కూడా ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే కృష్ణా బోర్డు నిబంధనలకు విరుద్ధంగా కుడి కాలువ ద్వారా ఏపీకి నీరు వదిలారని కూడా ఇందులో ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. మొత్తం సెక్షన్ 447, 427 కింద కేసు నమోదు చేసినట్లుగా తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలోని ఒక్కసారిగా పరిస్థితి ఉధృతిగా మారడం, అక్కడ ధ్వంసం చేశారు. దాంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఏపీ వ్యవహరించిన దానిపై కూడా కేఆర్ఎంబికి లేఖ రాసిన నేపథ్యంలో కొద్దిసేపటికి కేఆర్ఎంబి స్పందించినట్టు తెలుస్తుంది. ఏపీసీఎస్ కూడా లేఖ రాశారు. ఈ 5000 క్యూసెక్ల నీటి విడుదలకు సంబంధించి గతంలోనే చేసిన నేపథ్యంలోని వచ్చే సంవత్సరం 2024 జనవరి ఏప్రిల్ మాసంలో నీటి విడుదల చేయాల్సిన అవసరం ఉన్నా సరే ప్రస్తుతం ఎందుకు నీరు విడుదల చేశారు, ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గాలి అనేది మాత్రం కేఆర్ఎంబి సిఎస్ కు లేఖ రాసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.